బ్రేకింగ్ న్యూస్ హైడ్రా ఫిర్యాదు మాదాపూర్ పిఎస్లో కేసు నమోదుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువు కబ్జా చేశారనేది నిరాధారమన్నారు. తనపై కక్షతోనే కేసు పెట్టారని విమర్శించారు. హైకోర్టులో యాక్షన్ పెడితే 2 ఎకరాలు కొన్నట్లు చెప్పిన కొత్త ప్రభాకర్ తర్వాత చెల్లదంటూ టీడీఆర్ ఇచ్చారని, ఆ తర్వాతే దుర్గం చెరువు నిర్మాణం జరిగిందని వివరించారు. అంతేకాదు బాలకృష్ణ లహరి ఎస్టేట్ భూములు కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు తనపై కేసు పెట్టారని చెప్పారు. అయితే భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. రోడ్డుపై చెట్ల కింద వెహికల్స్ పార్కింగ్ చేసినందుకు తనపై కేసు పెట్టారన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ ప్రైవేటు బస్సులు పార్కింగ్ చేస్తారు, అది సహజమన్నారు. అంతేకాదు అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదన్నారు. తాను లీగల్ గా ఫైట్ చేస్తానన్నారు. పిఎస్కు వెళ్లి పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. ఇక కేసు మాత్రం విత్డ్రా చేసుకోకపోతే ఎఫ్టీఎల్ పరిధిలోని బడాబాబుల ఇండ్లెదుట ధర్నాకు దిగుతానన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. రెడ్డిగాటు హైడ్రా ఫిర్యాదుకు సంబంధించి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తను ఎలాంటి అక్రమ భూములు కబ్జా చేయలేదంటూ కూడా, తను నిరాధారమైన ఆరోపణలు కూడా తనపై చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కేసు విత్డ్రా చేసుకోకపోతే కనుక అటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పెద్ద పెద్ద నాయకుల ఇళ్ల ముందుకు వెళ్లి ధర్నా చేస్తానంటూ కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. సో తాను ఏదైతే పార్కింగ్ చేస్తానో నేను మొత్తం ఏదైనా సరే లీగల్ గా చేస్తున్నా, ఎలాంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు, ఎఫ్టీఎల్లో ఎలాంటి భూమిని కూడా నేను తీసుకోలేదంటూ కూడా ఆయన ఖరాఖండిగా చెప్పుకొస్తున్నారు. అయితే కేవలం అక్కడ వెహికల్స్ మాత్రమే పార్కింగ్ చేస్తున్నాం, పార్కింగ్ కోసం తీసుకున్న స్థలం కూడా 1 గజం భూమి కూడా ప్రభుత్వంది కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి దీనిపై హైడ్రా ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందనే చెప్పాలి. మరి పోలీసులు ఎలా స్పందిస్తారు? సో హైడ్రా కూడా కేసు నమోదవ్వడంతో ఇప్పటికే కేసుని విత్డ్రా చేసుకోవాలి, లేదంటే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా కొత్త ప్రభాకర్ హెచ్చరిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్ చెప్పండి, ఏదైతే అటు హైడ్రా ఫిర్యాదుపై కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించడం మనం చూస్తున్నాము. తన తప్పు లేదు, తన ఎక్కడా కూడా భూమి కబ్జా చేయలేదు, కేసు విత్డ్రా చేసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు దీనిలో ఎంత మేర నిజం ఉంది? సో ఎక్కడెక్కడ స్థలాలను అయితే హైడ్రా పరిశీలించింది? అప్డేట్స్ ఏంటి? 100% ఇది, ఎందుకంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న దాంట్లో కావచ్చు, గత ప్రభుత్వంలో చాలా వరకు ఆక్యుపేషన్స్ జరిగినాయి. అంటే ఏదైతే దుర్గం చెరువు డెవలప్మెంట్ తర్వాత కొన్ని బౌండరీలు వేశారు, కానీ ఆ బౌండరీలు పరిధి దాటి కూడా చాలామంది ఆక్యుపేషన్ చేస్తున్నారు, దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పాటు తర్వాత ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని గుర్తించడంతో పాటు వాడిని ఎవరు ఆక్యుపై చేశారు, ఎవరు దాన్ని ఉపయోగిస్తున్నారు అనేది 2 కోణాల్లో చూస్తున్నారు. దానిపైన ఒక కంచె ఏర్పాటు చేయడంతో పాటు దానిపైన కేసులు నమోదు చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు జరిగింది ఒకటైతే, హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ దాన్ని వినియోగిస్తున్నారు, అంటే ఆక్యుపై చేయడం కాదు, వినియోగిస్తున్న వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిది కూడా ఇలాంటి ఇష్యూ మనకు కనిపిస్తుంది. చాలా కాలంగా దుర్గం చెరువు దగ్గర దాదాపు 7 నుంచి 8 ఎకరాల భూమి అనేది ఏదైతే ఆ చెరువుకి బండకు ఆనుకుని ఉన్న భూమి ఏదైతే ఉందో ఎఫ్టీఎల్కి ఒక విధంగా చెప్పాలంటే ఎఫ్టీఎల్లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు నగర అభివృద్ధి జరిగిన తర్వాత దుర్గం చెరువు గతంలో ఉండే ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిని చాలా వరకు కుంచుకుపోయింది. చాలా వరకు అనేక భవనాలు వచ్చిన తర్వాత వేసిన బౌండరీలో కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న దుర్గం చెరువు అనేది ఎఫ్టీఎల్లో ఉంది. ఎందుకంటే మిగతా బఫర్ జోన్ తీసుకుంటే చాలా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు బఫర్ జోన్ అనేది దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్టీఎల్లోనే మనం మాట్లాడుకుంటే ఎఫ్టీఎల్లో కూడా చాలా వరకు ఆక్రమణలు ఉన్నదాన్ని నిరోధించగలిగింది హైడ్రా. ఏదైతే భవనాలు కాకుండా మిగతా ఏదైతే ఖాళీ భూమి ఉందో ఖాళీ భూమిని సంరక్షించేలాగా దాన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా ఈ విధంగానే దాదాపు 5 ఎకరాల భూమికి సంబంధించింది అది ఒక పార్కింగ్ ఏరియా లాగా, అంటే ఇప్పటికే దాన్ని అక్కడ దుర్గం చెరువుని పూడ్చి మట్టిని తీసుకొచ్చి, రాళ్ళు తీసుకొచ్చి, లేకపోతే బండలు తీసుకొచ్చి పూర్తిగా పూడ్చిపెట్టారు. దాన్ని దుర్గం చెరువుని పూడ్చిపెట్టిన తర్వాత దాన్ని ఒక పార్కింగ్ ఏరియాలో ఉపయోగిస్తున్నారనేది హైడ్రా ఇప్పటికే గుర్తించింది. దానికి సంబంధించిన నోటీసులు కూడా గతంలో జారీ చేసింది. చాలామందికి నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని ఒక బౌండరీ ఏర్పాటు చేసి, అంటే ఎక్కడైతే అక్కడ వెహికల్స్ పెట్టడం కావచ్చు, మిగతా కావచ్చు, అంటే ఇప్పటివరకు ఉన్నది కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే నేను కేవలం వెహికల్స్ మాత్రమే పెట్టానని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తుంటే
ఇది పూర్తిగా దాన్ని ఆక్రమించడానికి, మరోవైపు ఏదైతే దాన్ని పూడ్చడానికి చెరువును పూడ్చే ప్రయత్నం కూడా చేశారు. చెరువు అనేది చాలా ఎక్కడి వరకు ఆ నీటిది ఎఫ్టీఎల్ ఉండాల్సిన దాన్ని పూర్తిగా పూడ్చారు, బండలతో కావచ్చు లేకపోతే మట్టితో కావచ్చు. పూడ్చిన తర్వాత దాన్ని పార్కింగ్ ఏరియాలో మార్చారనేది హైడ్రా. దీనికి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 329 కేసుని నమోదు చేశారు. ఇది పీపీ కింద యాక్షన్ కింద. దీన్ని చేయడంతో పాటు మట్టి రాళ్లతో నింపినట్టుగా గుర్తించాం కాబట్టి దీన్ని ఆక్యుపేషన్లో భాగంగా వస్తుంది. దీన్ని పార్కింగ్గా ఉపయోగిస్తున్నారు. 2 విధాలుగా పెట్టింది. అంటే చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతో పూడ్చారు ఒక నేరం అయితే, మరోవైపు దీన్ని ఉపయోగిస్తున్నారు, ఏదైతే పార్కింగ్ ఏరియాగా ఉపయోగిస్తున్నారు అనేది కూడా హైడ్రా దించేసింది. ఎందుకంటే ఎఫ్టీఎల్లో ప్రాథమికంగా ఒక నోటీసులు జారీ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. 2014లోనే దీనికి సంబంధించిన హెచ్ఎండిఏ ఒక నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఒక యాక్షన్ ఉంది కాబట్టి హైడ్రాకి సంబంధించి దీన్ని చేశామనేది ఆ సూపర్వైజర్, ఏదైతే హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని కేసు నమోదు చేశారు. దీంతోపాటు మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఈ కేసు మనకు కనిపిస్తుంది. ఈ కేసులో ఆయన చెప్తున్న వాదన ప్రకారం అంటే తనకి ఎక్కడ అందులో భూమి లేదని, అందులో ప్రభుత్వానికి సంబంధించిన భూమి కూడా లేదని, అంటే ఏదైతే ఆ దుర్గం చెరువుకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి, కేవలం తాను పార్కింగ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాను కాబట్టి తన పైన కేసు బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా తాను ఆందోళన చేపడతాను. అది కూడా ఏదైతే ఎఫ్టీఎల్లో చాలా వరకు దుర్గం చెరువు చుట్టూ కూడా ఎఫ్టీఎల్లో ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి ఆక్రమణలు చేసిన చోట ఖచ్చితంగా నేను ఆందోళన చేపడతాను, డైరెక్ట్గా ముందు ధర్నా పెడతానని చెప్తున్నారు ఆయన. అంటే పరోక్షంగా చాలా వరకు అక్కడ ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి, ఎఫ్టీఎలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి నేను పెడతానంటే దీన్ని ఒక పూర్తిగా ఒక టర్న్ తీసుకునేలాగా, అంటే ఒక రాజకీయ టర్న్ తీసుకునేలాగా కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఈ ఇష్యూ అనేది ఇప్పుడు రాజకీయ దుమారం లేపేలాగా ఉంది. ఒకటి దుర్గం చెరువులోన హైడ్రా చెప్తున్న మాటల ప్రకారం ఒకటి ఆక్రమించుకోవడం అంటే దాన్ని పూర్తిగా మట్టితో కావచ్చు రాళ్ళతో కావచ్చు పూడ్చివేయడంతో ఒక నేరం అయితే దాన్ని అక్కడ పార్కింగ్గా ఉపయోగించడం అనేది మరో నేరంగా చూస్తున్నారు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాట ప్రకారం నేను కేవలం పార్కింగ్ లానే ఉపయోగిస్తున్నాను. నిజంగా హైడ్రా చెప్తున్న పాయింట్ కూడా ఇదే. ఎందుకంటే ఒక పార్కింగ్లో ఉపయోగించడానికి ఒక అనుమతి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మనం చెరువుది కావచ్చు మిగతాది కావచ్చు ఎక్కడైనా దాన్ని ఆక్రమణ కిందే వస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, దానిపైన కేసులు నమోదు చేస్తామని చెప్తుంది. 2014లోనే దీనికి సంబంధించిన హెచ్ఎండిఏ దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పడిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ అనేది వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే నదులకి సంబంధించి కానీ చెరువులకు సంబంధించి కానీ ఎఫ్టీఎల్స్ అనేది ఏ రూపంలో ఆక్రమణ చేసినా నేరంగానే దాన్ని పరిగణిస్తారు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే దానికి అక్కడ ఉన్నదాన్ని పూడ్చినా అక్కడ ఏదైనా పార్కింగ్ లాంటి చేసిన నేరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హైడ్రా ఈ రూపంలోనే యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్గా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాట ప్రకారం తన పైన ఉన్నదాన్ని ఖచ్చితంగా బేషరతుగా దాన్ని విత్డ్రా చేసుకోవాలి హైడ్రా. వ్యక్తులు కాకుండా ఎవరు కాకుండా సుమోటగా అందులో ఉన్న హైడ్రాలో ఉండే అధికారులకు సంబంధించిన సిబ్బంది సైతం తన మీద ఫిర్యాదు చేయడం అనేది బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. లేదంటే ఎఫ్టీఎల్లో ఉన్న మిగతా దానిపైన నేను ధర్నా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక అతిపెద్ద వివాదంగా మారబోతుంది. ఏ విధంగా నిజంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఎక్కడ ధర్నా చేయబోతున్నారు ఆయన, దీన్ని పొలిటికల్ టర్న్ తీసుకుని ఏదైనా ధర్నా చేయబోతున్నారు, ధర్నా చేస్తే ఎవరి ఇళ్ళ దగ్గర చేస్తారు. ఎందుకంటే హైడ్రా పరిధిలో గుర్తించిన దాంట్లో భవనాలు కట్టిన దాంట్లో టోటల్గా దుర్గం చెరువులో చాలా వరకు ఉన్నాయి భవనాలు. ఇందులో ఎక్కడ ఎవరి ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ధర్నా చేస్తారనేది కూడా కీలకంగా కనిపిస్తుంది. ఇలాంటి ఏదైతే ఆయన ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో ఎవరి ఇంటి దగ్గర ఎక్కడ ఎవరిది ఆక్రమణలు ఉన్నాయి, ఆక్రమణ దగ్గర ఎక్కడ ఆయన ధర్నా చేయబోతున్నారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనిపిస్తుంది. మరోవైపు తాను కేవలం పార్కింగ్ కోసం మాత్రం ఉపయోగించాను కాబట్టి దానికి సంబంధం లేదని చెప్తున్న ఇష్యూలోన పార్కింగ్ ఉపయోగించిన నేరమే ఉంటుంది కాబట్టి ఈ కేసు ఎలాగే కొనసాగుతుందా, నిజంగా బేషరతుగా దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉందనేది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా దుర్గం చెరువు ఆక్రమణలు అక్కడ ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో కొత్త ప్రభాకర్ రెడ్డిది ఒక అతిపెద్ద కీలకంగా రాజకీయ టర్న్ తీసుకుంటుందా, లేకపోతే హైడ్రా తన చట్ట పరిధిలో తన పని చేసుకుంటూ పోతుందని చూడాలి. ఏదేమైనా దుర్గం చెరువులో ఉన్నదాని ఇష్యూకి సంబంధించి దాదాపు కోట్ల రూపాయల ఒక ఇష్యూగా దీన్ని చూడాలి. ఎందుకంటే అక్కడ దాదాపు ఎకరా 150 కోట్ల రూపాయలు పలికిన పరిధి ఉంది మనకి. మాదాపూర్ కావచ్చు లేకపోతే ఈ దుర్గం చెరువు ఏరియాలో కావచ్చు. ఇటువంటిది 5 ఎకరాల భూమి ఇలాగా సంరక్షించామని హైడ్రా చెప్తుంది కాబట్టి కోట్ల రూపాయల ఆస్తిని కాపాడడంతో పాటు ఈ కేసులు అనేవి దుమారం చెప్తున్నాయి. దీనిపైన
కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన కామెంట్స్ కావచ్చు, మిగతా హైడ్రా కేసు కావచ్చు, ఎటువంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. గణేష్, ఇప్పటి వరకు కూడా హైడ్రా ఏదైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత వాటి వివరాలన్నీ పరిశీలించిన తర్వాత యాక్షన్ అయితే తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నట్టు కేవలం పార్కింగ్ మాత్రమే చేస్తున్నారంటున్నారు. అయితే దానికి అట్లీస్ట్ ఎవరి దగ్గర నుంచైనా అనుమతులు తీసుకున్నారా? అనుమతులు లేకుండానే అక్కడ ఉన్న చెరువును పూడ్చిపెట్టేసి పార్కింగ్ చేస్తున్నారా? మరి దీనికైనా ఎలాంటి ఆధారాలు చూపించున్నారనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% ఎక్కడైనా రెండు విధాలుగా హైడ్రా చెప్పిన కేసులో కూడా ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన 329(3) మరోవైపు 3(5) సెక్షన్ల కింద పీడీపీపీ యాక్ట్ ఇదే సెక్షన్ 3 కింద కేసులు నమోదైనవి. ఈ కేసులో మీరు చెప్తున్నట్టు రెండు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, చెరువుని ఆక్రమించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు పెట్టి దాన్ని పూడ్చడం అనేది ఒక నేరం అయితే, మరోవైపు పూడ్చినట్లు ఉన్నదానిపైన తన పార్కింగ్ వినియోగించుకోవడం. అంటే పార్కింగ్ ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పరిధి కావచ్చు, హెచ్ఎండిఏ పరిధి కావచ్చు, ఎక్కడైనా సరే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తామంటే దానిపైన పోలీసులు చలాన్లు వేస్తారు, మామూలుగా రోడ్డు మార్జిన్లో కావచ్చు. అలాంటిది ఒక ఖాళీ ప్లేస్గా ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నానంటే అది చెరువు ఎఫ్టీఎల్ భాగం, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే చెరువు అనేది నిండితే ఒక ఫుల్ ట్యాంక్ వచ్చే ఒక ప్రదేశంలో నిజంగా ఆక్రమణ జరిగితే ఒక పార్కింగ్ అని ఉపయోగిస్తే దానికి ఎవరు అనుమతులు ఇచ్చారు అసలు ఇప్పటివరకు? అంటే అనుమతులు తీసుకుని ఉంచారా? అనుమతి తీసుకోకపోతే ఎందుకు కేసు కాకూడదు అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. అంటే ఇది టోటల్గా అంటే హైడ్రా పెట్టిన కేసులో 2 రూపాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ రెండింటిలో కూడా దేనికి వర్తింపజేయబోతున్నారు? అంటే దీన్ని చెరువును పూసినట్టు వాళ్ళ ఆధారాలు ఏమైనా చూపిస్తారా? రాళ్ళు మట్టితో కలిపి కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళపైన కేసులు పెట్టిన వాళ్ళపైన, లేదంటే అది పూడ్చడానికి అంతకుముందే ప్లానింగ్ జరిగింది కాబట్టి అక్కడ పార్కింగ్ ఏ విధంగా అనధికారిక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు, చెరువుకు ఎఫ్టీఎల్ ఆక్రమణలో భాగంగా చేస్తున్నారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసులోన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను వివరణ ఇవ్వబోతున్నానని చెప్పారు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు, దీనిపైన హైడ్రా ఏ విధంగా స్పందించబోతుంది, నిజంగా దీన్ని ఆయన చెప్తున్నట్లు యాక్షన్ ప్లాన్లో నేను దిగుతాను, ధర్నా చేస్తానంటే ఎవరి ఇంటి ముందు చేయబోతున్నారు అనేది కూడా ఒక చూడాల్సిన ఆసక్తికర అంశంగా మనకు కనిపిస్తోంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.